వైసీపీ చీఫ్ జగన్ దంపతులు గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిశారు. అరెస్టులు, కూటమి సర్కార్ తీరుపై ఫిర్యాదు చేసేందుకు గవర్నర్ ను కలిసినట్లు తెలుస్తుంది. ముఖ్య నేతలతో జగన్ సమావేశమయ్యారు. కూటమి సర్కార్ వేధింపులు, లిక్కర్ కేసుల విషయంలో మరికొద్ది కాలం వేచి చూద్దామన్న నేతలతో జగన్ అన్నట్టు తెలుస్తుంది. తర్వాత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా తమకే ప్లస్ అవుతుందని నేతల వద్ద జగన్ ప్రస్తావించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు జగన్. గవర్నర్ను కలిసిన తర్వాత కూటమి ప్రభుత్వ తీరు మారకపోతే వచ్చే నెలాఖరులో ఢిల్లీ కేంద్రంగా ఆందోళనకు వెళ్తామని నేతలతో జగన్ అన్నట్లు సమాచారం అందుతుంది. రెడ్డిగా జగన్ వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. గవర్నర్ అబ్దుల్ నజీర్ తో జగన్ దంపతుల భేటీతో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆసక్తికరంగా రాజకీయం మారిందని చెప్పుకోవచ్చు. రాజ్భవన్ కొద్దిసేపు క్రితమే అటు రాజ్భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ తో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు భేటీ అవడం జరిగింది. అటు మర్యాదపూర్వకంగా జగన్ దంపతులు గవర్నర్ నజీర్ ని కలిసిన పరిస్థితి అయితే ఉంది. ఇక గవర్నర్ అబ్దుల్ నజీర్ కు సంబంధించిన ఆరోగ్య పరిస్థితుల పైన కూడా జగన్ కొంత వాకప్ అయితే చేశారు. ఇటీవల అనారోగ్య సమస్య నుంచి కోలుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్ గవర్నర్ తో ప్రస్తుతము ఈ భేటీ రాజకీయ ప్రాధాన్యత లేదంటున్నారు అటు వైసీపీ వర్గాల నుంచి. కానీ నిన్న హైదరాబాద్ లోని భారతీయ సిమెంట్ కార్యాలయంలో సిట్ అధికారులు చేసిన సోదాలు, అదేవిధంగా ఈ రోజు గవర్నర్ తో జగన్ దంపతుల భేటీ, దీనికి సంబంధించి కూడా కొంత ప్రాధాన్యత సంతరించుకుని చెప్పుకోవచ్చు. దాంతో కొంత కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా గత ప్రభుత్వ హయాంలో ఏదైతే లిక్కర్ స్కామ్ జరిగిందని ఆరోపించారో దానికి సంబంధించి కూడా సిట్ కొంత దర్యాప్తు వేగవంతం పెంచింది. ఈ లిక్కర్ కేసులో సిట్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుందనే అంశం పైన కూడా కొంత ఉత్కంఠభరితంగా కూడా మారిన పరిస్థితుల్లో ఈ అంశాలన్నీ కూడా ఇప్పటికే అటు వైసీపీ చెప్తూ వస్తుంది. కేవలం కక్షపూరితంగానే లిక్కర్ కేసుకు సంబంధించి అన్యాయంగా వైసీపీ నేతలని టార్గెట్ చేస్తూ కేసులు పెడుతున్నారు. కేసుకి సంబంధం లేని వ్యక్తుల పైన కూడా సిట్ అధికారులు కావాలనే రాజకీయ కోణంలో ఇరికించే విధంగా ఈ లిక్కర్ కేసులో వాళ్ళ పేర్లను చేరుస్తూ అరెస్టులు కొనసాగుతున్నాయి. దాంతో పాటు సోషల్ మీడియా కావచ్చు, అదేవిధంగా కేసులు బనాయిస్తున్నారు. పూర్తి స్థాయిలో వైసీపీకి సంబంధించిన ముఖ్య నేతలనే టార్గెట్ గా చేసుకుంటూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఇక ఈ కేసుకు సంబంధించి నిన్న హైదరాబాద్ ఏదైతే భారతీయ సిమెంట్స్ కార్యాలయంలో సోదాలు చేశారు, అదేవిధంగా ఇతర వైసీపీ నేతల ఇళ్లలో కూడా సోదాలు అయితే నిర్వహించారు. ఇక దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే ఈ అంశాలన్నిటికీ సంబంధించి కూడా గవర్నర్ అబ్దుల్ నజీర్ కి జగన్ వివరించే అవకాశం అయితే ఉంది. ఇక కూటమి ప్రభుత్వ వేధింపులు కావచ్చు, మద్యంలో అక్రమ కేసుల విషయంలో మరింత కాలం వేచుద్దాం అనే ధోరణిలో ఉన్న నేపథ్యంలో ఈ అంశాలన్నింటినీ కూడా గవర్నర్ అబ్దుల్ నజీర్ కి జగన్ వివరించే అవకాశం అయితే ఉంది. అనంతరం గవర్నర్ భేటీ తర్వాత రేపు ఇటు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైసీపీ నేతలతో జగన్ భేటీ కానున్నారు. అటు ఈ రాబోయే అంశాలకి సంబంధించి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీని టార్గెట్ గా, వైసీపీలోని ముఖ్య నాయకుల్ని టార్గెట్ గా చేసుకుని వివిధ రకాలుగా కేసులు నమోదు చేస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఇటు లిక్కర్ కేసు పరిణామాలు కావచ్చు, భవిష్యత్ కార్యాచరణ అంశాలపైన రేపు పార్టీ నేతలకి జగన్ ఒక దిశానిర్దేశం చేసే అవకాశం అయితే ఉంది. వారం గ్యాప్ తర్వాత ఈ రోజు తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చిన జగన్ కొద్దిసేపటి క్రితమే గవర్నర్ అబ్దుల్ నజీర్ ని జగన్ దంపతులు భేటీ అవ్వడం జరిగింది. దానిలో పూర్తి స్థాయిలో ఈ భేటీకి సంబంధించి కూడా కొంత రాజకీయ ప్రాధాన్యత సంతరించుకొని కూడా చెప్పుకోవచ్చు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఏ రకంగా కేసులు బనాయిస్తుంది, అనైతిక కేసులు బనాయిస్తుంది, వైసీపీ నేతలనే టార్గెట్ గా చేసుకుంటూ ఏ రకంగా అక్రమ కేసులు బనాయిస్తుంది, వీటిలన్నిటికి సంబంధించి కూడా గవర్నర్ అబ్దుల్ నజీర్ కి వివరించే అవకాశం అయితే ఉంది అనేది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.